ఇగో దమ్మా రండి ఒక్కొక్కరండి. బాగుందమ్మా సెంటర్ ఎవరు ఆయమ్మ కొత్త లేదు కొత్త బాగుందమ్మా సెంటర్ బాగా అందంగా ఉంది సెంటర్. తల్లి పేరు లక్ష్మీనరసమ్మ. వెరీ గుడ్. కొంచెం నేను గుర్తు తింటాం కాబట్టి అమ్మ లక్ష్మీనరసమ్మ కొంచెం ఏదన్నా ఉంటే కొంచెం కడుక్కోవడం కొంచెం స్మెల్ లైట్ వస్తా ఉంది. ఏది చెప్తా ఉన్నా కారణం ఏంటి గుర్తు తింటాం కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంది ఇక్కడ. ఒకసారి అటెండ్ చేస్తారా బాగా చెప్తాను. ఏమర్థమైంది మీ యూనియన్లు మిమ్మల్ని టెన్షన్ పెడతా ఉన్నారు. నన్ను ఏదో పూజతంలో చూపించి ఒక రాక్షసిని చేసి మీకు టెన్షన్ పెడతా ఉన్నాను. నేనేం బాగుందంటే బాగుందండి, బాగాలేదంటే ఈ మార్చుకోండి అమ్మా అంట. అంతే కదా, వేరేమన్నా ఏమన్నా సరి చేసుకుంటామా చిన్న చిన్న పొరపాటు జరగదు అని చెప్తాను. దానికే ఓ ఆగిత్యం చేసి ఏం చెప్తాను మీకు అమ్మ అని చెప్పి ఏం చెప్పాను. నా పని ఇదే. నేనైతే ఇంట్లో కూర్చోలేను కదా, నెలలో ఒక 3 జిల్లాల్లో 4 జిల్లాల్లో తిరుగుతానే ఉంటారు. నా పని ఇదే. మీరేమైనా తప్పులు అమ్మ మార్చుకోండి. 10 మంది పిల్లలు మన సెంటర్లోకి వచ్చేది మా డబ్బులు వస్తారా? పేద పిల్లలే కదా, పేద బాలింతలే కదా, పేద గర్భవతులే కదా, వాళ్ళు ప్రభుత్వం ఇచ్చేది ఇచ్చినట్టు పోవాలంట. 6 రకాలైనవి మనం కిట్ ఇస్తా ఉన్నాం. 3 ఇస్తే 3 రాలే అంటారు కొన్ని సార్లు. ఎందుకు రావు? కిట్ అన్నాక సమూహం అంటే అన్ని కలిసే వస్తాయి. ఎప్పుడైనా వస్తాయండి సిరిపి గారు విడి గారు? కిట్ అది కిట్ కదమ్మా శివరాజు గారు. కిట్ అన్నప్పుడు కిట్ ఇస్తారు కదా. నాకు ఎన్ని కంప్లైంట్లు ఉన్నాయి కదా సార్. 3 ఒక పిండి అటుకులు ఇస్తారు తప్ప ఈ ఖర్జూరాలు బెల్లము ఇవన్నీ ఇవ్వరు. ఏమంటే రాలేదండి. ఎందుకు రావండి? పాలు రాలే, గుడ్లు రాలే, ఎందుకు రావండి? అది సిస్టమ్, గవర్నమెంట్ సిస్టమ్. ఇవ్వకుండా పోయే ప్రసక్తే లేదు. ఎక్కడ ఒక్కరు చెప్పండి నాకు సార్, ఎవరైనా సరే అవన్నీ ఉంటాయమ్మా. బాగుందమ్మా, నీ అటెండెన్స్ బాగుంటుంది. వెరీ గుడ్. ఎక్కడమ్మా గుడ్డు తిన్నారా అందరూ? మొత్తం గుడ్డు తిన్నారా? తిన్నారా? గుడ్డు కూడా గర్భవతులు కదమ్మా. అమ్మా అంగన్వాడీ వర్కర్ రండిమ్మా. లక్ష్మీనరసమ్మ రండి రా. ఆమె ఆయమ్మది టెంపరీ ఆయమ్మ. ఇట్లా అర్థమా టెంపరీ కొత్తల కోసం అప్పటి వరకు బాగా చేస్తున్నారు మీరు. మీకు నేను చిన్న గౌరవం. ముందు వెరీ గుడ్. పెద్దమ్మా సరికి బాగా కప్పోయింది. వెరీ గుడ్. మీరు మంచి చేస్తాను, నాకు ఆనందం. నీకు మంచి చీర కొనుక్కు, మనోళ్ళకి నువ్వు తినదు. అర్థమైందా తల్లి? చిరకు 1000 రూపాయలు తల్లి. మీరు మంచి చీర కొనుక్కోండి, మీ పిల్లల్ని బాగా చూసుకోండి, సంతోషంగా ఉండండి. మీరు మంచిగా పని చేస్తేనే మనకు దేవుడు మంచిగా ఆశీర్వదిస్తాడు. మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మీరు కొన్ని ఈ రోజు జీతాలు తక్కువ ఇంకోటి అనే దేవుడు మనకి ఇస్తాడు. మన కష్టానికి గుర్తిస్తాడు. ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి మీకు న్యాయం చేస్తాడు. అర్థమైందా? మీరు కొన్ని రూపాయి ఆస్తి 1000 రూపాయలు అవుతుంది. మీకు ఆ విధంగా దేవుడు ఆశిస్తుంటాయి వేరే విధంగా కూడా. తల్లి ఓకే.